మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి గత 2018 డిఎస్సిలో టెట్కమ్ టీఆర్టీ అయితే నిర్వహించడం జరిగిందండి. మరి అందులో వచ్చినటువంటి సైకాలజీ బిట్లను ర్యాపిడ్ రివిజన్గా అయితే చూద్దాము. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండేదండి, ఇప్పుడు కూడా అదే గవర్నమెంట్ ఉంది. ఒక బిట్లలో సిమిలారిటీ కూడా ఉండే అవకాశం చాలా చాలా పర్సంటేజ్ ఉంది. అందు గురించనే ఆ యొక్క టెట్కమ్ టీఆర్టీలో వచ్చినటువంటి ప్రతి బిట్ని ర్యాపిడ్ రివిజన్గా తక్కువ సమయంలో ఎక్కువ బిట్లు కవర్ చేయాలి, మీకు ఈ బిట్లని తెలియాలి అనే ఉద్దేశంతో ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నానండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి టాపిక్లో వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. 2 నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడలో పాల్గొంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 సమాంతర క్రీడలో పాల్గొంటుంటారండి. నెక్స్ట్ చూద్దామండి. సాధారణంగా ఈ వయసుకు శిశువు తనంతట తాను నడవడం ప్రారంభిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 2 సంవత్సరం 3 నెలలు, అంటే 15 నెలలకి తనంతట తాను నడవడం అయితే ప్రారంభిస్తుంటాడండి పిల్లవాడు. మరియు అలవాట్లు ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 1 నేర్చుకునేవి అలవాట్లు ఎప్పుడు కూడా నేర్చుకునేవి. నెక్స్ట్ చూద్దామండి. సాధన ప్రవర్తన నిర్ణాయకం, అంటే నిర్ణాయకాలు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించినటువంటి ప్రోత్సాహక విలువే నిర్ణాయకాలు. నెక్స్ట్ పెట్టండి. ఈ వయసుకు ముందు ప్రారంభించినటువంటి ద్వితీయ భాష అభ్యసనము చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 7 సంవత్సరాల ముందు ప్రారంభించినటువంటి ద్వితీయ భాష విద్య అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. నెక్స్ట్ పెట్టండి. మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలకు ఉపయోగించే పిల్లవాని సామర్థ్యము దీనికి దారితీస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 వస్తు స్థిరత్వం. మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాని యొక్క సామర్థ్యము వస్తు స్థిరత్వానికి దారితీస్తుందండి. నెక్స్ట్ బిట్టు. ఎరిక్సన్ ప్రకారము కౌమారుల ప్రధానమైన సంక్షోభం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 గుర్తింపు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ ఏది? ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ. ఆన్సర్ ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్ అండి. ఒక పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు. ఆన్సర్ ఆప్షన్ 4 అత్యధిక ప్రజ్ఞావంతుడు. నెక్స్ట్ బిట్ అండి. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా ప్రతిపాదించడం అయితే జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 బహుముఖ ఆలోచన. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు బహుముఖ ఆలోచన ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో ప్రతిపాదించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ అండి. జ్ఞాన సంబంధ శాస్త్రము అందలి విషయం ఏమిటి? జ్ఞాన సంబంధ శాస్త్రం అందలి విషయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సమాచార ప్రాసెసింగ్. మరి గత డిఎస్సిలో, గత టెట్కమ్ టీఆర్టీలో, గత టెట్లో ఎటువంటి బిట్లు ఇచ్చాడు అన్నది మనం తప్పనిసరిగా అవగాహన అయితే చేసుకోవాలండి. మరి ఏ బ్లూ ప్రింట్ ఆధారంగా ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి, ఎన్ని బిట్లు వస్తున్నాయి అన్నది అవగాహన లేకపోతే మనం ఎంత చదివినా కూడా ఒక టాపిక్ నుండి ఎక్కువ చదువుతుంటాం, ఒక టాపిక్ నుండి తక్కువ చదువుతున్నాం. అప్పుడు ఎక్కువ టాపిక్లు వచ్చే బిట్లలో తక్కువ చదివినట్లయితే మనం నష్టపోయే ప్రమాదం అయితే ఉందండి తప్పనిసరిగా. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము అనే 2 మార్గాల ద్వారా విస్తృతిని వివరించినటువంటి సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జోక్య సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అతి తక్కువ సమర్థత కల స్మృతి విభాగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సంవేదన స్మృతి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వీనిపై మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హర్లాక్ పరిశోధనలు అయితే చేశారు. వేటి మీద పరిశోధనలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రోత్సాహకాలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎరిక్సన్ ప్రకారము పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు, ప్రతిభలు, తమ తోటి వారితో సహసంబంధాల అన్వేషణ అనున్నది ఈ దశ మానసిక సంక్షోభం. ఆన్సర్ ఆప్షన్ 3
శ్రమించడము న్యూనత అనేది పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో సామర్థ్యాలు, ప్రతిభలు, తోటివారితో సహసంబంధాల అన్వేషణ ఇవన్నీ కూడా శ్రమించడం న్యూనత అనే మానసిక సంక్షోభానికి దారితీస్తుందండి. నెక్స్ట్ పెట్టండి, హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ పెట్టండి, క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఏమిటి? మరి ఈ పరీక్షలు ఇచ్చి తప్పనిసరిగా ఒక బిట్ అయితే వస్తుందండి. మిత్రులు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి. ఈ పరీక్షలు అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా పుస్తక రచయితలు ఉందండి, ఇందాక హెరిడిటరీ జీనియస్ అని వచ్చింది కదండి. మరి అదేవిధంగా ఇలాంటి పుస్తక రచయితలు కూడా తప్పనిసరిగా ఒక బిట్ వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్షేపక పరీక్షలు రకాలు ఉన్నాయి కదండి, వేగ పరీక్ష, శబ్ద పరీక్ష, ఇవన్నీ కూడా వీటిలో ఒక బిట్ అయితే తప్పనిసరిగా వస్తుందండి. క్రింది వాటిలో ప్రక్షేపక పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 1 రోసర్స్ సెరామార్కల పరీక్ష అండి. నెక్స్ట్ బిట్ అండి, ప్రవర్తనకు దారితీసే సరైన వరుస క్రమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సమతాస్థితిలో అసమతుల్యత, అవసరము, ఉత్సుకత, ప్రవర్తన ఇవన్నీనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, సవాళ్ళు ఎదుర్కొనే లేక భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఇలా అంటాము. సవాళ్ళను ఎదుర్కొనే లేదా భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఇలా పిలుస్తాము. ఆన్సర్ ఆప్షన్ 1 ఒత్తిడి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, శాస్త్రీయ నిబంధనములోని ప్రాథమిక ప్రతిస్పందనలు. ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్గత ప్రతిక్రియలు. నెక్స్ట్ బిట్ అండి, క్రింది వానిలో ఒకటి వికాసం యొక్క లక్షణము కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం అనేది అందరికీ ఒకే రకముగా ఉండదు. ఇది లక్షణము కాదండి, వికాసం యొక్క లక్షణము కాదు. మరి ఏంటంటే లక్షణమో ఒకసారి చూద్దామండి. వికాసం అనేది పూర్వపు అభ్యాసం మీద నిర్మితమై ఉంటుంది. వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది. వికాసం అనేది వ్యక్తిగత రేటులో కొనసాగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 3 నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు ఏర్పడతాయి. ఆన్సర్ ఆప్షన్ 1 విచారము మరియు ఆహ్లాదము. ఉత్తేజంతో పాటు విచారము, ఆహ్లాదము అనేది ఏర్పడుతుంటాయండి. కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయక నైతికతను సూచించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 బహుమతులను సాధించడము మరియు పొందడము అనేది పూర్వ సాంప్రదాయక నైతికతను సూచించినది. నెక్స్ట్ బిట్ చూద్దామండి, క్రింది వానిలో భిన్నమైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 జాగ్రత్త పడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి, ఒక బాలిక ద డాగ్స్ రన్నడ్ అవే అని చెప్పింది. ఆ బాలిక చేసినటువంటి భాషా దోషం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 స్థాయికి మించినటువంటి సాధారణీకరణ దోషము. స్థాయికి మించినటువంటి సాధారణీకరణ దోషము. నెక్స్ట్ బిట్ అండి, వైగోటస్కి ప్రకారము పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకున్నట్టుకు తమలో తాము మాట్లాడుకుంటారు. దీనిని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రైవేటు ప్రసంగం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ ప్రైవేటు ప్రసంగం గురించి వైగోటస్కి ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పిల్లవాడు ఈ దశలో కార్యకరణత్వమును అభివృద్ధి చేసుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశలో. నెక్స్ట్ బిట్ చూద్దామండి, పియాజే సిద్ధాంతం యొక్క విద్య అనుప్రయుక్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 నిర్మాణాత్మకవాదము. నెక్స్ట్ బిట్ అండి, ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుకోవచ్చును. ఆన్సర్ ఆప్షన్ 2 ఏకరూప కవలల మధ్య. నెక్స్ట్ బిట్ అండి, ఒక ప్రజ్ఞా పరీక్షలో 12 ఏళ్ల వాస్తవిక వయసు ఉన్నటువంటి ఒక పిల్లవాని మానసిక వయసు 15 ఏళ్ళైనా లెవిన్ టెర్మన్ గణిత సూత్రం ప్రకారము
ఆ పిల్లవాని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 125. 125. నెక్స్ట్ పెట్టండి, అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అత్యంత అధిక ప్రజ్ఞ. అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో అధిక ప్రజ్ఞ ఉండదండి, అత్యంత అధిక ప్రజ్ఞ ఉండదు. నెక్స్ట్ పెట్టండి, క్రింది వానిలో ఒకటి సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 పోరాడే లేక పారిపోయే ప్రతిస్పందన, పారిపోయే స్పందన. క్రింది ప్రవచనములలో ఒకటి సత్యము. ఆన్సర్ ఆప్షన్ 3 సాంప్రదాయక నిబంధనము కార్యసాధక నిబంధనల మధ్య భేదము సమగ్రమైనది కాదు అనేది సత్యం అండి. నెక్స్ట్ పెట్టండి, స్మృతి యొక్క 3 విధులు ఏమిటి? స్మృతి యొక్క 3 విధులు. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్కోడింగ్, నిల్వ చేయడము మరియు విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకొనుట, విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకొనుట. నెక్స్ట్ పెట్టండి, మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 విధానాత్మక స్మృతి, విధానాత్మక స్మృతి. 46వదండి, విషయ ప్రవీణులు ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విషయ ప్రవీణుల జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది. నెక్స్ట్ పెట్టండి, ప్రధానోపాధ్యాయునిపై కోపం ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడము అనేది ఈ రక్షక తంత్రము. ఆన్సర్ ఆప్షన్ 4 విస్థాపనము, విస్థాపనము. నెక్స్ట్ పెట్టండి, మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్వీయ వాస్తవీకరణ అవసరము, స్వీయ వాస్తవీకరణ అవసరము. నెక్స్ట్ పెట్టండి, వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ ఇవ్వండి. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ ఇవ్వండి. ఆన్సర్ ఆప్షన్ 2 కోహ్లీ బ్లాక్ డిజైన్ పరీక్ష, కోహ్లీ బ్లాక్ డిజైన్ పరీక్ష వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. నెక్స్ట్ పెట్టండి, సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైనటువంటి వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. మరలా చెప్తున్నానండి, సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 నిరాశావాదులకు, నిరాశావాదులకు. నెక్స్ట్ పెట్టండి, భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు ఇది బ్లూ ప్రింట్ లేదా సూచనలు కలిగి ఉన్నది. భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు ఇది బ్లూ ప్రింట్ కలిగి ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ 4 జన్యువులు, బ్లూ ప్రింట్ని కలిగి ఉన్నది జన్యువులు. లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలో భేదాలు ఈ దశలో ప్రారంభమవుతాయి. లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలో భేదాలు ఏ దశలో ప్రారంభమవుతాయి? ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశలో. నెక్స్ట్ అండి, మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసినటువంటి మానసిక శాస్త్రవేత్త ఎవరు? మళ్ళీ చెప్తున్నానండి, మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసినటువంటి మానసిక శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ పెట్టండి, దర్స్టన్ ప్రతిపాదించినటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 1 7. దర్స్టన్ ప్రతిపాదించినటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు 7. నెక్స్ట్ పెట్టండి, అనవసరపు పదాలు తొలగిస్తూ పిల్లవాడు మొదటి పద సమ్మేళనమును ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 టెలిగ్రాఫిక్ స్పీచ్, టెలిగ్రాఫిక్ స్పీచ్.
నెక్స్ట్ పెట్టండి, పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్థ్యము ఈ దశలో అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1, ఇంద్రియ చాలక దశలో అభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ పెట్టండి, పిల్లలు ఇంతకు ముందేమి చేయగలరో మరియు దానిని వారంతటి వారే చేయుటకు సంసిద్ధంగా ఉన్నారనేది. ఆన్సర్ ఆప్షన్ 3, వికాస సామీప్య మండలము. వికాస సామీప్య మండలము. మరి ఈ వికాస సామీప్య మండలమును ఎవరు కనుక్కున్నారు? దీనికి షార్ట్కట్ ఫామ్ ఏంటి మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంద్రియ జ్ఞానము, ఆచరణ మరియు మానసిక అనుభవాలను పెంపొందించుటకు కొన్ని మానసిక సంబంధ వనరుల వైపు దృష్టి మళ్లించి మరియు కేంద్రీకరించే పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, అవధానము. మళ్ళీ చెప్తున్నానండి, ఇంద్రియ జ్ఞానము, ఆచరణ మరియు మానసిక అనుభవాలను పెంపొందించుటకు కొన్ని మానసిక సంబంధ వనరుల వైపు దృష్టి మళ్లించు మరియు కేంద్రీకరించే పద్ధతే అవధానము. ఓకేనండి. నెక్స్ట్ అండి, 15 సంవత్సరాల బుద్ధిమాంద్యమున్న అమ్మాయి మానసిక వయస్సు 9 సంవత్సరాలైనా ఆమెకు. ఆన్సర్ ఆప్షన్ 1, స్వల్ప బుద్ధిమాంద్యత కలదు. స్వల్ప బుద్ధిమాంద్యత కలదు. నెక్స్ట్ పెట్టండి, గార్డినర్ ప్రకారము వాస్తవానికి ఒకే ఒక్క ప్రజ్ఞ కాకుండా 7 రకాల ప్రజ్ఞలు ఉన్నాయి. వాటిలో సాంప్రదాయిక ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా కొలవగలిగే సామర్థ్యమును పోలినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, భాషా సంబంధితము. భాషా సంబంధితము. నెక్స్ట్ పెట్టండి, ఈ మాపనంలో ఈ పరీక్ష వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని మాపనం చేస్తుంది. ప్రస్తుతం ఆ నైపుణ్యానికి సంబంధించినటువంటి పనులను ఎంత బాగా చేస్తున్నాడనే విషయాన్ని అంతగా పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఆప్షన్ 4, సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ పెట్టండి, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత దశలలో 2వ దశ ఏమిటి? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత దశలలో 2వ దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ. నెక్స్ట్ అండి, అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, హిల్గార్డ్ అండ్ అంటర్. హిల్గార్డ్ అండ్ అంటర్. నెక్స్ట్ పెట్టండి, ఎబ్బింగ్హౌస్ విస్తృతి వక్రరేఖచే ఆపాదించబడినటువంటి విస్తృతిని చక్కగా వర్ణన చేసే ప్రవచనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, మనము ముందు వేగముగా మర్చిపోయి కాలం గడిచే కొద్దీ నిదానముగా మర్చిపోతాము. ఓకేనండి, ఇది విస్తృతికి సంబంధించినటువంటి చక్కగా వర్ణన చేశారండి. మీరు ఎప్పుడు కూడా 1వ తరగతి నుంచి 7, 8 తరగతుల వరకు జరిగినటువంటి విషయాలన్నింటి కూడా మ్యాక్సిమం మర్చిపోతామండి. ఇప్పటి నుంచి మీరు ఎక్కువ గుర్తుండే స్థాయిలో ఉన్నారు మీరు. మరి ఒక టీనేజ్ దాటిన కొద్దీ కూడా కొన్ని విషయాలను ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాం. తర్వాత మధ్య వయసు నుంచి మనం క్రమక్రమేణగా మరుపు అనేది మనకి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం అండి. దాన్ని నిజంగా వరమే అనాలి. నెక్స్ట్ అండి, అమ్నీషియా గల చాలామంది వారి స్పష్టమైన జ్ఞాపకశక్తి బాగా మందగించినప్పటికీ ఈ స్మృతిని ప్రదర్శిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3, అవ్యక్త స్మృతి. అమ్నీషియా గల చాలామంది వారి స్పష్టమైన జ్ఞాపకశక్తి బాగా మందగించినప్పటికీ అవ్యక్త స్మృతిని అనేది ప్రదర్శిస్తుంటారండి. నెక్స్ట్ పెట్టండి, ఏకాగ్రత లోపం ఉన్న విద్యార్థికి పాఠశాలలో ఎటువంటి జోక్యం సరైంది కాదు. ఆన్సర్, ఇతర అబ్బాయి లేదా అమ్మాయితో పోల్చడము అనేది సరైనది కాదండి. నెక్స్ట్ పెట్టండి,
ఇది మూర్తిమత్వము యొక్క ప్రవర్తన ఉపగమముపై విమర్శ కానిది. ఇది మూర్తిమత్వము యొక్క ప్రవర్తన ఉపగమముపై విమర్శ కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 అనుభవాధార పరిశోధనను విస్తృతంగా వాడుట. అనుభవాధార పరిశోధనను విస్తృతంగా వాడుట. నెక్స్ట్ పెట్టండి, మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణాయక ఉపగమము ఏమిటి? మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణాయక ఉపగమము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మానవతా ఉపగమము. మానవతా ఉపగమము. నెక్స్ట్ పెట్టండి, సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలు చేతనం నుండి అచేతనంలోకి నెట్టివేయుటను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 దమనమును. దమనము. చేతనం నుండి అచేతంలోకి నెట్టివేయడమును మనం దమనము అంటారు. నెక్స్ట్ పెట్టండి, నియో ఫ్రాయిడన్ కానీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? నియో ఫ్రాయిడన్ కానిటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మాస్లో. మాస్లో. నెక్స్ట్ పెట్టండి, బంకమన్ను బంతిని ఒక ఆట బొమ్మలా మలచినప్పటికీ అది అంతే పరిమాణం గల బంకమన్నును కలిగి ఉందని 7 సంవత్సరాల అనితకు తెలుసు. పియాజే ప్రకారం ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 సాంప్రదాయిక ఆలోచన. నెక్స్ట్ పెట్టండి, మన మానసిక శక్తి చాలా వరకు ఈ వయస్సుకు అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 14 సంవత్సరాలకు వయసుకు మానసిక శక్తి అనేది చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ పెట్టండి, పిల్లలు వారు విన్న భాష నుండి భాషకు సంబంధించినటువంటి నియమాలను అనుమతి చేయుటకు వీలుగా వారిలో ఒక అంతర్గత నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చామ్స్కీ. చామ్స్కీ. ఒకవేళ నేను స్పీడ్గా చెప్తున్నట్టయితే ఒక్కసారి ఆపి ఒకసారి మరలా చదువుకోండి. ఇది ర్యాపిడ్ రివిజన్గా చేస్తున్నాను కాబట్టి ఈ వేగం అయితే ఉండాలండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, పిల్లవాడు తన అభిప్రాయము తప్ప వేరే వాటిని పరిగణలోకి తీసుకోలేడు. చిన్నపిల్లల ఈ ఆలోచన లక్షణాన్ని పియాజే ఎలా పిలిచాడు? ఆన్సర్ ఆప్షన్ 2 అహంకేంద్రవాదం. పిల్లవాడు తన అభిప్రాయం తప్ప వేరే వాటిని పరిగణలోకి తీసుకోలేడు. చిన్నపిల్లల యొక్క ఈ ఆలోచన లక్షణాన్ని పియాజే ఎలా పిలిచాడు? అహంకేంద్రవాదం. పిల్లవాడు గో అనే పదానికి భూతకాల గోడ్ అని చెప్పిన అతడు చేస్తున్నది. ఆన్సర్ స్థాయికి మించినటువంటి సాధారణీకరణం. స్థాయికి మించినటువంటి సాధారణీకరణం. నెక్స్ట్ పెట్టండి, క్రింది వానిలో భావోద్వేగాలకు సంబంధించని సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మాస్లో సిద్ధాంతం అనేది భావోద్వేగాలకు సంబంధించని సిద్ధాంతము. నెక్స్ట్ పెట్టండి, రోజర్స్ ప్రకారము ఇది స్వీయ వాస్తవీకరణం కలిగినటువంటి వ్యక్తి లక్షణము కాదు. రోజర్స్ ప్రకారము ఇది స్వీయ వాస్తవీకరణం కలిగినటువంటి వ్యక్తి లక్షణము కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 అపాయాన్ని లక్ష్య పెట్టకపోవడం అనేది వ్యక్తి లక్షణము కాదు. నెక్స్ట్ పెట్టండి, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలలో పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనే దశ ఫ్రాయిడ్ యొక్క ఈ దశతో సంబంధం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 జననాంగాల దశ. పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనే దశ ఫ్రాయిడ్ యొక్క జననాంగాల దశతో సంబంధం ఉంటుంది. నెక్స్ట్ పెట్టండి, నిదాన అభ్యాసకుల ఐక్యూ ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 70 నుండి 89 మధ్యలో నిదాన అభ్యాసకుల ఐక్యూ ఉంటుంది. నెక్స్ట్ పెట్టండి, సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఎల్ఎల్ దర్స్టన్. సామూహిక కారక సిద్ధాంతం ఎల్ దర్స్టన్. ఈ దశలో
పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఉద్వేగాలను ప్రదర్శించడంలో స్వీయ క్రమబద్ధతను పాటిస్తుంది ఏ దశలో? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశలో అండి, ఉత్తర బాల్య దశలో. నెక్స్ట్ పెట్టండి, ఉద్వేగాలను అవగతం చేసుకొని వానిని తన ఆలోచనకు అనుసంధానం చేయటమే, మళ్ళీ చెప్తున్నానండి, ఉద్వేగాలను అవగతం చేసుకొని వానిని తన ఆలోచనకు అనుసంధానం చేయడమే ఆన్సర్ ఆప్షన్ 1 ఉద్వేగ ప్రజ్ఞ, ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ పెట్టండి, చదువులో వెనుకబడినటువంటి విద్యార్థికి 4వసారి పాస్ మార్క్ గడించిన ప్రతిసారి చాక్లెట్ బహుమానంగా ఇచ్చిన ఇది ఈ రకపు పునర్బలనము. ఆన్సర్ ఆప్షన్ 1 స్థిర నిష్పత్తి పునర్బలనం, స్థిర నిష్పత్తి పునర్బలనం. నెక్స్ట్ అండి, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి ఆల్బర్ట్ బండూరా క్రింది వాటిలో దేన్ని చెప్పడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 పరిశీలనాత్మక అభ్యసనకు సంబంధించినటువంటి అధ్యయనాలను చేసిన వారిలో మొదటి వారండి. పరిశీలనాత్మక అభ్యసనకు సంబంధించినటువంటి అధ్యయనాలు చేసిన వారిలో మొదటి వారు ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ పెట్టండి, మెయింటెనెన్స్ రిహార్సల్ దేనికి సంబంధించినది? మెయింటెనెన్స్ రిహార్సల్ అనేది స్వల్పకాలిక స్మృతికి సంబంధించింది. నెక్స్ట్ అండి, మిథ్యా విస్తృతి, మిథ్యా విస్తృతి అనున్నది దీనిలో అసమర్థత వల్ల సమాచారాన్ని కోల్పోవడాన్నే మనం ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్కోడింగ్, ఎన్కోడింగ్. రాము చదువులో రాణించుటకు ప్రయత్నం చేస్తుంటే గోపి పరిపూర్ణ కండర పుష్టి కొరకు సాధన చేస్తున్నాడు. ఆడ్లర్ ఫ్రేమ్వర్క్ ప్రకారము వారి ప్రవర్తన సూచించినది. ఆన్సర్ ఆప్షన్ 4 జీవన శైలి, జీవన శైలి. నెక్స్ట్ పెట్టండి, ఈ కాలంలో పిల్లలు పాఠశాలలో విజయం సాధించాలని, ఆటలలో పోటీ పడాలని, తల్లిదండ్రుల ఉద్వేగ అవసరాలను తీర్చాలని ఆశిస్తున్నారు. దీని ఫలితంగా పిల్లలు ఎక్కువగా అనుభవించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఒత్తిడి, ఒత్తిడి. నెక్స్ట్ అండి, 20 సంవత్సరాల వయసున్న సంగీత ఎప్పుడు 2 సంవత్సరాల వయసున్న అమ్మాయిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది ఈ రక్షక తంత్రము. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిగమనము, ప్రతిగమనము. నెక్స్ట్ పెట్టండి, క్రస్మర్ వర్గీకరణ ప్రకారము పేవరకాయలు అనే మూర్తిమత్వ రకము గల మనుష్యులు. ఆన్సర్ పొట్టి మరియు లావుగా ఉన్న వాళ్ళని మనము పేవరకాయలు అంటారు. ఎవరి వర్గీకరణ అండి? క్రస్మర్ వర్గీకరణ ప్రకారము. నెక్స్ట్ పెట్టండి, ఈ నియమం ప్రకారము, ఈ నియమము ప్రకారము పిల్లవాని వికాసము పైనుండి కిందికి జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 శిర పాదాభిముఖ సూత్రము, పైనుండి క్రిందకు శిర పాదాభిముఖ సూత్రము. నెక్స్ట్ పెట్టండి, జనన పూర్వ వికాస దశ కానిది ఏమిటి? జనన పూర్వ వికాస దశ కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 శిశ్న దశ, శిశ్న దశ. నెక్స్ట్ పెట్టండి, ఈ వయస్సులో ఒక సగటు పిల్లవాడు సామాన్యంగా ఏదో ఒక లేబుల్ లాంటి వాటిని తన జీవితంలో మొదటిగా చెప్తాడు. పొడి పొడి పదాల వంటి వాటిని తన జీవితంలో మొదటిగా చెప్తాడు. ఆన్సర్ ఆప్షన్ 3 14 నెలల సగటు పిల్లవాడు సామాన్యంగా ఏదో ఒక లేబుల్ లాంటి పొడి పొడి పదాల వంటి వాటిని తన జీవితంలో మొదటిగా చెప్తుంటాడండి. నెక్స్ట్ అండి, పియాజే ప్రకారము పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఉండే దశను ఎలా అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ పెట్టండి, ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు.
ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ అండి, టీఏటి అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ 1 ప్రక్షేపక పరీక్ష. ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్ అండి, భాష నేర్చుకొనుటకు పిల్లలు శక్తివంత జీవ సంసిద్ధతతో పుడతారన్న అభిప్రాయాన్ని వెల్లడించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 చామ్స్కీ. భాష నేర్చుకొనుటకు పిల్లలు శక్తివంత జీవ సంసిద్ధతతో పుడతారన్న అభిప్రాయాన్ని వెల్లడించింది చామ్స్కీ. నెక్స్ట్ అండి, 1వ తరగతి పిల్లల్లో ఉండే మనోసాంఘిక వికాస దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రమశీలత న్యూనత. శ్రమశీలత న్యూనత. నెక్స్ట్ అండి, అమెరికన్ అసోసియేషన్ ఫర్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారము బుద్ధిమాంద్యత గల పిల్లల యొక్క ఐక్యూ ఎలా ఉంటుంది? <67. 67 అంటే బుద్ధిమాంద్యత గల పిల్లల యొక్క ఐక్యూ ఎలా ఉంటుందంటే <67. అది ఎవరి ప్రకారము? అమెరికన్ అసోసియేషన్ ఫర్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారం అండి. నెక్స్ట్ పెట్టండి, మూర్తిమత్వాన్ని విశ్లేషక, సృజనాత్మక మరియు ఆచరణాత్మక పరిమాణం కలదిగా వర్ణించినటువంటి సిద్ధాంతము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ట్రైఆర్కిక్ సిద్ధాంతము. ట్రైఆర్కిక్ సిద్ధాంతము. నెక్స్ట్ పెట్టండి, అనేక సాధ్యపడే పరిష్కారాలను ఉత్పాదనలు చేయడం ద్వారా ప్రత్యామ్నాయాల సమూహాలను విస్తృతపరిచే ప్రయత్నం ఈ రకపు ఆలోచనలో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 బహుముఖ ఆలోచన. అనేక సాధ్యపడే పరిష్కారాలు ఉంటేనే మనకి బహుముఖ ఆలోచనకి ఆన్సర్ పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ అండి, దూర సాంగత్వం దీనికి సూచిక? ఆన్సర్ ఆప్షన్ 1 సృజనాత్మకకు సూచికే దూర సాంగత్వం. నెక్స్ట్ అండి, అనుకరణ అభ్యసనాన్ని ఇలా పిలుస్తారు. అనుకరణ అభ్యసనాన్ని ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతినిధిత్వ అభ్యసనం అని కూడా పిలుస్తున్నామండి. ప్రతినిధిత్వ అభ్యసనం అని పిలుస్తుంటారు. నెక్స్ట్ అండి, స్కిన్నర్ పెట్టెలో పరతంత్ర చరము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిస్పందన రేటు. నెక్స్ట్ అండి, ఈ దశలో పిల్లలు సాంఘిక క్రీడలలో పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. సాంఘిక క్రీడల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 3 నుండి 4 సంవత్సరాలు. ఇది ఎప్పుడు కూడా అంగన్వాడీ దశలో స్టార్ట్ అవుతుందండి సాంఘిక క్రీడ అనేది. మరి ఈ సాంఘిక క్రీడలో 3 నుంచి 4 సంవత్సరాల పిల్లవాళ్ళకి నాయకత్వ లక్షణాలు అనేది పెంపొందించుకుంటుంటారండి. సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ వ్యాప్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 90 నుండి 109. అహం వాస్తవికతను తిరస్కరించే లేక తప్పుపట్టే లేదా వక్రీకరించే విధంగా పనిచేసిన అప్పుడు వ్యక్తి ప్రవర్తన రూపాన్ని మనం ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 రక్షక తంత్రము అంటామండి. అహం వాస్తవికతను తిరస్కరించే లేక తప్పు పట్టే వక్రీకరించే విధంగా పనిచేసిన అప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన రూపమే రక్షక తంత్రము. నెక్స్ట్ పెట్టండి, ద వైస్ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేది ఒక నిర్ధారణ మాపన పరీక్ష. నెక్స్ట్ పెట్టండి, ఈ రకపు మస్తిష్క పక్షపాతం గల వారికి కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికలు ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 4 ఎథటోసిస్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.